హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. ప్లీజ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే ఒక లైక్ వేయండి. ఇది చూస్తున్నారు కదా, నేను బీటీఎస్ ట్రైన్ రెస్టారెంట్కి అయితే వచ్చాను. ఇది ఖమ్మంలో ఉందండి. ఖమ్మంలో ఎక్కడ అడ్రస్ అనేది అయితే మీకు లాస్ట్లో చెప్తాను. అంతవరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చూస్తున్నారు కదా, ఈ ట్రైన్ రెస్టారెంట్ యూనిక్గా ఆలోచించి ఖమ్మంలో అయితే స్టార్ట్ చేయడం జరిగింది. మేము ఇది ఓపెన్ చేసిన 1 వీక్ అయితే ఇక్కడికి వచ్చాము. దట్టు ఆ రోజు ఉమెన్స్ డే సందర్భంగా మేమైతే వచ్చాము. చూస్తున్నారు కదా, ట్రైన్ అనేది సర్వ్ చేస్తుందండి. ఇక్కడ ఏం లేదు, నార్మల్ రెస్టారెంట్లో అయితే మనకి హ్యూమన్స్ సర్వ్ చేసేవాళ్ళు, బట్ ఇక్కడ ఆటోమేటిక్గా ట్రైన్ అనేది సర్వ్ చేస్తుంది. సర్వ్ చేయడం అంటే తీసుకొచ్చి అక్కడ పెడుతుంది. సర్వ్ చేసేవాళ్ళు ఉన్నారు. ఒక్కొక్క టేబుల్కి సర్వ్ చేసే వాళ్ళు ఉన్నారండి. ఇది సెన్సార్ ప్రకారము ట్రైన్ అనేది మూవ్ అవుతుంది. అక్కడ ఆపరేట్ చేసే అతను ఒక ఉన్నారు కదా. ఇలాగే 3 స్టేషన్స్ ఉన్నాయి, స్టేషన్ 1, స్టేషన్ 2, స్టేషన్ 3 అని. సో మేము వచ్చేసి ఫస్ట్ స్టేషన్ 1లోనే కూర్చున్నాము. అది మేము కొంచెం ముందుకే కూర్చున్నామండి. ఇక్కడ ముందు కూర్చోడానికి అయితే ఎవరు ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు, ఎందుకంటే ఆటోమేటిక్గా ట్రైన్ కొంచెం దూరం నుంచి వచ్చేసి అక్కడతో ఆగిపోతుంది. అందుకనే ఎవరైతే ముందు కూర్చోడానికి అంటే వెనక్కి కూర్చోడానికి చూస్తున్నారు. ముందు కూర్చోవడం కన్నా వెనక్కి కూర్చుంటేనే ట్రైన్ చాలా దూరం నుంచి మన దగ్గరకు వస్తుంది కదా అని అయితే ఆలోచించారు. మేమైతే మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ట్రైన్ వచ్చిన ప్రతిసారి బాయ్ చెప్పడము, వస్తుందని మాకు చెప్పడము. సో ఇలా అయితే నేను కూడా వీడియో తీసి అప్లోడ్ చేద్దామని అయితే చేశానండి. మేము ఆర్డర్ చేసింది వచ్చేసి 2 ఆర్డర్ చేసాము. 1 by 1 వచ్చేసింది. వెంటనే ఆర్డర్ చేసిన 10 minutesలోనే ఆర్డర్ అయితే వచ్చేసింది. అండ్ చూస్తున్నారు కదా, మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంది. మేము పెట్టినది అయితే చికెన్ బిర్యానీ ఒకటి పెట్టాము, అండ్ అలాగే మటన్ ఒకటి పెట్టాము. కాస్ట్ అయితే చాలా హైలోనే ఉందండి, బయట రెస్టారెంట్లకి ఈ రెస్టారెంట్కి. అండ్ ఫుడ్ డిఫరెన్స్ కూడా అలానే ఉంది. మసాలాస్ ఏమీ లేకుండా ఫుడ్ అయితే చాలా బాగుంది. అండ్ కాస్ట్ చెప్పాను కదా, బయట రెస్టారెంట్కి ఈ రెస్టారెంట్కి అయితే 150-200 అయితే తేడా ఉందండి. ఏ ఐటమ్ అయినా ఏ ఫుడ్ ఐటమ్ అయినా కూడా మీకు స్టార్టింగ్ లైక్ బిర్యానీస్ అయితే 350 నుంచి 600 వరకు ఉంది. ప్రతి స్టేషన్కి ట్రైన్ అయితే వెళ్తూనే ఉంది. మేమైతే ఆల్మోస్ట్ ఒక 1 hour వరకు అక్కడే టైం స్పెండ్ చేసాం, ఎందుకంటే చిన్నగా తినుకుంటూ పిల్లలు కూడా తింటూనే ఉన్నారు కదా. సో కొంతమంది పిల్లలు తినరు కదా, రెస్టారెంట్కి వెళ్ళినా కొంచెం మారం చేస్తారు. ఫోన్ ఇస్తేనే చూస్తారు తినడం, ఫోన్ ఇస్తేనే తింటామని అలా అంటూ ఉంటారు కదా. సో మా పిల్లలు అయితే ఈ ట్రైన్ చూపిస్తూ తినిపించాం మేము. ఆ 1 hourలో చాలా వరకు ట్రైన్స్ సర్వ్ చేసిందండి. ఒక 100 వరకు ట్రైన్ అయితే సర్వ్ చేయడం జరిగింది. అండ్ డెకరేషన్ కూడా అదే విధంగా స్టేషన్ లాగే పట్టాలు లాగా చూశారు కదా. సో ఈ విధంగా అయితే డెకరేషన్ చేశారు. పైన డెకరేషన్ అయితే చాలా సింపుల్గా యూనిక్గా అయితే డెకరేట్ చేయడం జరిగింది. ఖమ్మంలో అయితే ఇదే ఫస్ట్ అండి. మేము ఓపెన్ చేసిన 1 వీక్కే వెళ్ళాము. ఇది వచ్చేసి చెప్పాము కదా, ఖమ్మంలో ఉన్న వైరా రోడ్లో భీమాస్ జ్యువెలరీ బిల్డింగ్లో 4th floorలో ఉంది ఈ బీటీఎస్ ట్రైన్ రెస్టారెంట్. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళైతే ఒకసారి వెళ్ళండి, విజిట్ చేయండి. మేము విజిట్ చేసిన తర్వాత మాకు అనిపించింది ఏంటంటే కాస్ట్ అయితే ఎక్కువగా ఉంది, ఫుడ్ టేస్ట్ కూడా అలానే ఉంది. అండ్ పిల్లలు అయితే ఇంట్రెస్ట్గా చూస్తూ తిన్నారు, ఫుడ్ని అయితే ఎంజాయ్ చేస్తూ తిన్నారు. మాకు కూడా టైంపాస్ అనిపించింది. అండ్ 1.5 hour వరకు వెయిట్ చేసాము. 1 hour తినటము, 1/2 hour కొంచెం కూర్చున్నాము అలానే వీడియోస్ తీసుకుంటూ. సో 1.5 hourలో కూడా మాకు ఎక్కడ బోర్ అనిపించలేదు, ఎందుకంటే ట్రైన్ మూవ్ అవుతూ ఏదో ఒక ఐటమ్ని తీసుకొని వెళ్తూ ఉండేసరికల్లా ఐటమ్స్ అన్నీ చూస్తూ వీడియో కూడా నేను కూడా తీసాను, ఎక్కడ మిస్ చేయకుండా ఉన్న 1.5 hourలో. చూస్తున్నారు కదా, మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. ఆపరేటర్ చేసేవాళ్ళు ఒక అతను ఉన్నారు, అక్కడ ఆపరేట్ చేస్తున్నారు. ఏ టేబుల్ నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది కదా, ఆ టేబుల్ నెంబర్స్ ప్రకారము అక్కడ ఆపరేటర్ క్లిక్ చేయగానే ఆ టేబుల్ నెంబర్కి వెళ్ళిపోయి ఆటోమేటిక్గా స్టాప్ అయిపోయి సెన్సార్తో అక్కడ ఉన్న సర్వ్ చేసే బాయ్స్ అలాగే వాళ్ళు ఉన్నారు కదా, సర్వ్ చేసే వాళ్ళు బ్యాక్ హ్యాండ్స్తో ఇలా బ్యాక్ అంటుంటే ట్రైన్ వెళ్ళిపోతుంది సెన్సార్ ప్రకారము. సో మేము అక్కడ అడగడం జరిగింది, మీ రెస్టారెంట్లో బాగా
బాగా పాపులర్గా అనిపించేది ఏంటిది అండ్ మీ స్పెషాలిటీ ఏంటని అడిగితే సాంబార్ రైస్ అనేది అయితే చెప్పారు. ట్రైన్ అనేది సెన్సార్ కదా, సో అక్కడ ఉన్న ఆర్టిఫిషియల్ గ్రాస్ అడ్డుపడినా కానీ ఇంకేదన్నా అడ్డుపడినా కానీ ఆటోమేటిక్గా స్టాప్ అయిపోతుందంటండి అది. సో వాళ్ళు ఏమి గ్రాస్ అడ్డుపడ్డదా ఇంకేమన్నా అడ్డుపడ్డదా అని అయితే వాళ్ళు చెక్ చేస్తున్నారు. లైక్ ఇప్పుడు సర్వ్ చేస్తూ తీసుకొని వెళ్తుంటే కొంచెం ఏమన్నా రైస్ ఏమన్నా అడ్డుపడ్డా కానీ ఆ పట్టాల మీద ఉన్నా కానీ ఆటోమేటిక్గా స్టాప్ అయిపోతుందంటండి, ముందుకైతే వెళ్ళదు. ఈ విధంగా అయితే ఏది అడ్డుపడ్డదో దాన్ని తీసేసి అయితే వాళ్ళు దాన్ని ట్రైన్ మూవ్ చేయడం జరిగింది. చూస్తున్నారు కదా, ఫ్రంట్ కూర్చోడానికి అయితే చాలా వరకు ఆలోచిస్తున్నారండి కస్టమర్స్. చాలా వరకు 1, 2లోనే ఆ సీట్స్లోనే కూర్చుందామని అయితే ఆలోచిస్తున్నారు. ఇలా ఫిఫ్త్ టేబుల్ వరకు రావట్లేదు వాళ్ళు. అందుకంటే కొంచెం ట్రైన్ మూవ్ చేసుకుంటూ వస్తేనే ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అనుకుంటా వాళ్ళకి. సో చూసారు కదా, నేను చూపించేది ఫస్ట్ది అండ్ ఇది ఇప్పుడు సెకండ్. మా పక్కన ఉన్నది సెకండ్, అవతల పక్కన కూడా ఉంది థర్డ్. మొత్తం 3 స్టేషన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. రెస్టారెంట్ కూడా అంత పెద్దదైతే అని చెప్పలేను, జస్ట్ చిన్నగానే ఉంది కానీ ఎక్కువ స్పేస్ ఉంది. కొన్ని రెస్టారెంట్లో అయితే ఓపెన్ ఒకటి క్లోజ్ ఒకటి ఉంటుంది కదా, ఇక్కడ అలా అయితే కాదండి. మొత్తం స్టేషన్ కదా, అంతా ఓపెన్లోనే పెట్టేశారు. ఎక్కడ క్లోజ్ అనేది అయితే చేయలేదు. ఏ సీట్కి ఆ సీటు. కొన్ని రెస్టారెంట్లో క్లోజ్ ఉంటుంది కదా, అలా అయితే ఏం లేదు, అంతా ఓపెన్లోనే ఉంది. లైక్ ఇది ట్రైన్ రెస్టారెంట్ కదా, సో అందుకనే. సో చెప్పాను కదండి, ఈ అడ్రస్ వచ్చేసి BTS ట్రైన్ రెస్టారెంట్ అండ్ ఇది ఖమ్మంలో వైరా రోడ్లో భీమాస్ జ్యువెలరీస్ 4th ఫ్లోర్లో ఉంటుంది. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి తినాలి అనుకున్న, ఒకసారి టేస్ట్ చేయాలనుకున్న వాళ్ళైతే విజిట్ చేయవచ్చు. బట్ కాస్ట్ అయితే హైగానే ఉందండి, చెప్పాను కదా, అంత అమౌంట్ని అయితే తీసుకుని రండి వచ్చేటప్పుడు. తక్కువ ఉంటుంది అని అయితే అనుకోకండి, కాస్ట్ అయితే హైగానే ఉంది. మేము అడిగిన దాని ప్రకారం అయితే మీ రెస్టారెంట్కి వాళ్ళ అంటే కంపారిజేషన్ ప్రకారము మీ రెస్టారెంట్లో హై రేట్స్ ఉన్నాయని అడిగితే వాళ్ళైతే ఒకే సమాధానం చెప్పారు. ఫుడ్ క్వాలిటీ అయితే బాగుంటుంది మ్యామ్, అందరిలాగా ఎక్కువ మసాలాలు వేసేసి అయితే మేము చెయ్యము అన్నారు. సో చూస్తున్నారు కదా, అది ఆపరేట్ చేసే వాళ్ళ రూమ్ అనమాట. అది అక్కడ ట్రైన్ స్టాప్ ఆను అనేది తెలుస్తుంది అండ్ ఏ టేబుల్కి వెళ్ళాలి అనేది అయితే అక్కడ అతను క్లిక్ చేస్తూ ఉంటాడు. కొత్తగా స్టార్ట్ చేసిన యూనిక్గా స్టార్ట్ చేశారు కదా, రెస్టారెంట్ అనేది కామన్ అయిపోయింది ఇప్పుడు సిటీస్లో, బట్ ఇలా యూనిక్గా స్టార్ట్ చేయడం అనేది చాలా బాగుంది. ఇప్పుడు ట్రైన్తో స్టార్ట్ చేశారు, తర్వాత చాలామంది స్టార్ట్ చేయొచ్చు. యూనిక్గా ఆలోచించి చేయాలి అనుకుంటే లారీస్తో కానివ్వండి, పెద్ద పెద్ద వెహికల్స్ ఉంటాయి కదా, అవి కూడా రోడ్లాగా వేసి. ఓకే, ఎనీవేస్ బాయ్.